ఏలేరు ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని గత ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పాటంశెట్టి సూర్య చంద్రరావు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏలేరు కాలువ ముంపు ప్రాంతాలైన ఎస్ తిమ్మాపురం, శృంగరాయనిపాలెం, భూపాలపట్నం, ముక్కోలు, రాజుపాలెం, రామకృష్ణాపురం, కృష్ణవరం గ్రామాలలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఏలేరు కాలువకు నీటి ప్రవాహం పెరుగుతున్నందున ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికి తిరిగి ప్రజలను కలిసి వరద పరిస్థితిని వివరించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాటంశెట్టి మాట్లాడుతూ ఏలేరు ప్రాజెక్టులో సామర్థ్యం కంటే ఎక్కువ నీరు ప్రాజెక్టులకు వస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. గత 10 ఏళ్లుగా ప్రభుత్వాలు ఏలేరు కాలువ ఆధునీకరణ గురించి ప్రకటనలు చేయడమే తప్ప పనులు చేపట్టలేదని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం స్పందించి ఏలేరు కాలువను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్ల కాకినాడ జిల్లా ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని, వెంటనే పనులు ప్రారంభించాలని పాటంశెట్టి సూర్య చంద్రరావు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఎస్ తిమ్మాపురంలో ఉన్నాం. ఇక్కడ ఏలేరు వరద వల్ల మొత్తం సగరపేట అంతా కూడా మునిగిపోవడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా ఇల్లులు ఖాళీ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇక్కడ హై స్కూల్ దగ్గర పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్ తిమ్మాపురం, శృంగరాయనిపాలెం, భూపాలపట్నం, అదే రకంగా ముక్కొల్లు, రాజుపాలెం, కృష్ణవరం, సోమవారం సంబంధించి ఏదైతే గ్రామాలు ఈ వరద వల్ల ముంపు గురవుతున్నాయో ఆ గ్రామ ప్రజలందరూ కూడా మరి వెంటనే తక్షణం ఈ ఏరు కాలువ దగ్గరలో ఉండి ఈ ముప్పు గురయ్యే ఇల్లు అన్ని కూడా ఖాళీ చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ మరి ఏనాడు కూడా ఇక్కడ ఏలేరు ప్రాజెక్టుని ఆధునీకరణ మరి పట్టించుకోని పరిస్థితి. ఈరోజు ఆధునీకరణ చేయాలని చెప్పేసి మరి ఈ వరదల అనంతరం ఆధునీకరణ మీద దృష్టి పెట్టి మరి భవిష్యత్తులో ఇటువంటి వరదల నివారణకి ఈ కాలువలన్నీ కూడా పూర్తి స్థాయిలో తవ్వడం వల్ల ఆ వచ్చే నీరు వచ్చినట్టు మరి కిందకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి కాలువ తవ్వాలి, ఆధునీకరణ చేయాలి. అదే రకంగా పంట నష్టపోయినటువంటి పంటలన్నిటిని కూడా పూర్తి స్థాయి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి 2-3 రోజులు ఇంకా ఈ ప్రభావం ఉంటుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఎక్కడికక్కడ స్కూల్స్లో కానీ, కమ్యూనిటీ హాల్స్లో కానీ ప్రజలందరికీ కూడా భోజన వసతి అక్కడ తినడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మరి అధికారుల్ని, ప్రజాప్రతినిధులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.